ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ అనుదిన జీవవాక్యమునకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము జనవరి 25వ తేదీ. లేఖన భాగము మత్తయి సువార్త 18వ అధ్యాయము 1 నుండి 20 వచనములు. దేవుని యొక్క వాగ్దానము 14వ వచనం. ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. అవునండి, మనము నశించుట దేవుడికి సంతోషం కాదు. అయితే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం ప్రకారము నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. అవునండి, హల్లెలూయా. అంటే యేసు ప్రభువారు నశించే వాళ్ళని ఎతుకుతున్నాడంట. అంటే వాళ్ళు ఎవరిని దేవుడు ఎతుకుతున్నాడంటే నశించుతున్న వారిని. ఉదాహరణకి జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య విషయంలో ఈ మాట చెప్పాడు. ఏంటో తెలిసిన, జక్కయ్య యేసు ప్రభువును చూడటానికి ఆశపడ్డాడు. ముందు చూడాలని తెలుసుకున్నాడు. వచ్చి చెట్టు మీద కూర్చున్నాడు. యేసుని చూస్తూ ఉన్నాడు. ప్రభు ఆయన దగ్గరకు వచ్చి, జక్కయ్య త్వరగా దిగము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. అవును, వెంటనే సంతోషముతో చేర్చుకున్నాడు. అతడు తన పాపాన్ని ఒప్పుకున్న తర్వాత, మరి ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఆ వచనం కింద మరి నశించిన దాన్ని వెదికి రక్షించుటకు. ఇప్పుడు జక్కని ఎలాగ రక్షించుకున్నాడు అంటే, మనము దేవుణ్ణి ఎవరైతే ఎతకాల అనుకుంటారో, నిజదేవుడు కావాలి అని ఎవరైతే ఎతుకుతూ ఉంటారో, యేసు ప్రభువారు అటు వారికి ప్రత్యక్షమవుతాడు. అవునండి, మనం నశించుట దేవుని చిత్తము కాదు. మనల్ని కాపాడటానికే ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం, విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. సిలువలో ఆయన మన కొరకు మరణించింది మనల్ని రక్షించటానికి. అయితే మనము మరి ప్రభువు దగ్గరని, అంటే జక్కయ్య చూడటానికి వచ్చాడు, తర్వాత చేర్చుకున్నాడు. బాగా గమనించండి, హృదయంలోకి చేర్చుకున్నాడు. ఆ సంతోషముతో ఈరోజు యేసు ప్రభుని నీ హృదయంలో చేర్చుకో, దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 7వ వచనము, ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. అవునండి, అభ్యంతరాలు ఈ లోకంలో వస్తాయి. ఎవని ద్వారా వచ్చిందో అభ్యంతరము, ఆ వ్యక్తికి శ్రమ. హామాను అనే వ్యక్తి మొర్దెకైని, యూదుల యొక్క జాతిని నశింప చేయాలని, చంపేయాలని, తను గౌరవించలేదని మరి అనుకున్న సమయంలో ఆ యొక్క హామాను ఎంతో కుట్ర పన్నాడండి యూదుల మీద. చివరికి మొర్దెకై ఉపవాస ప్రార్థన ద్వారా, ఎస్తేరు ఉపవాస ప్రార్థన ద్వారా మరి దానిని జయించారు. ఎవని వల్ల మరి శ్రమ వచ్చిందో, అభ్యంతరాలు వచ్చాయో, ఆ వ్యక్తే చివరికి మరణించాడు. యేసు ప్రభు దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. ఇస్కరియోతు యోధా వల్ల మరి యేసు ప్రభు వారిని పట్టి అప్పచెప్పాడు. కానీ అతడికి శ్రమ, అతడే ఊరిపోసుకొని చనిపోయాడు. అవునండి, నీ వల్ల ఎవరికి అభ్యంతరం రాకూడదు. అభ్యంతరాలు రాకుండా చూసుకోవాలి. వస్తాయి, ఎవరి వల్ల వస్తాయో, సంఘంలో కానీ గృహంలో కానీ ఎవరి వల్ల అభ్యంతరం వస్తుందో వాళ్ళకి శ్రమ ఉంటుంది. అలాగే మనం ఇతరులకి అభ్యంతరకరంగా ఉండకుండా మనమే మరి అనేక మందికి దీవెనకరముగా ఉందాం. ఆజ్ఞ, దేవుడిచ్చే ఆజ్ఞ 4వ వచనం చూసినట్లయితే మరి యేసు ప్రభు శిష్యుల్లో కూడా ఉంది. పరలోకంలో ఎవరు గొప్ప? ఎప్పుడు చూస్తున్నా భూలోకంలో గొప్పగా ఉండాలి, పరలోకంలో గొప్పగా ఉండాలని ఆశపడతా ఉంటారు. కానీ భూలోకంలో సంపాదించుకుంటే, డబ్బు ఉంటే గొప్ప వాళ్ళు కావచ్చు. పంటలు బాగా పంటను పండిస్తే మరి గొప్ప వాళ్ళు అనుకోవచ్చు. చదువు, తెలివితేటలు, జ్ఞానం ఉన్నతే గొప్పవాడు అనొచ్చు. ఉద్యోగాలను బట్టి పదవులు వస్తాయి. అయితే బైబిల్ చెప్తుంది, మరి పరలోకంలో ఎవడు గొప్పవాడు అంటే, తన్ను తాను చిన్న బిడ్డ వలె తగ్గించుకున్నవాడు పరలోకంలో గొప్పవాడండి. అవునండి, మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనేమో
ముందు మార్పు నొందితే పరలోకం ప్రవేశిస్తాం. కానీ గొప్పవాళ్ళుగా ఉండాలి అంటే తగ్గించుకోవాలి. యేసుప్రభువారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయం 8 సిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. అవును, మనం కూడా తగ్గించుకోవాలి. 1 పేతురు 5 అధ్యాయం 7 మరి తగ్గిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లుగా మరి బలిష్టమైన ఆయన హస్తం కింద దీన మనసులై ఉండాలి. తగ్గించుకొని ఉంటే దేవుడు హెచ్చిస్తాడు. దావీదు గారిని తగ్గించుకున్నాడు. అది సౌలు గర్వపడ్డాడు. తగ్గించుకున్న దావీదే గొప్పవాడయ్యాడు. అవునండి. బైబిల్ తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే మరి ఎప్పుడు కూడా మనం తగ్గింపు మరి మనకు మనమే తగ్గించుకొని ప్రభు పాదాలు పట్టుకున్నాం. దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడి ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాలంలో నీ కృప మాకు అనుగ్రహించండి నాయనా. మేము నశించటం మీ చిత్తం కాదు నాయన. మమ్మల్ని రక్షించడానికి వచ్చావు తండ్రి. దేవా, మమ్మల్ని రక్షించడానికి నువ్వు వచ్చావు. ఇతరులకు మేము అభ్యంతరకరంగా ఉండకుండా జాగ్రత్తగా ఉండేవాళ్ళని దయచేయండి నాయన. మమ్మల్ని మేము తగ్గించుకునే మనసు నాయన, గర్వించే మనసు కాకుండా తగ్గించుకునే మనసు మాకు అనుగ్రహించండి నాయన. ఈ దినం పనికెళ్తున్న వారిని అయ్యా, బిడ్డలు చదువుకి నాయన, వివాహం కాని వాళ్ళకి వివాహం, సంతానం లేనికి సంతానం దయచేయండి. ఎవరైతే వ్యాధి బాధలతో ఉన్నారో అటువంటి వారిని మీ నామంలో ముట్టు నాయన, స్వస్థపరచండి, సహాయమును దయచేయండి. నీ కృప చూపించి బలపరచమని అయ్యా, ఈ యొక్క అనుదిన వాక్యం ద్వారా మరి తన అనేక మందిని బలపరిచి దీవించి ఆశీర్వదించి